కనబడుతోంది. పెట్రోల్ గురించి జనాలు క్యూ కడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. తెల్లవారుజామున బహుశా జనరల్గా నిజంగానే చదువుకోవడానికి అలారం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వెళ్ళడానికి అలారం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ పెట్రోల్ బంకు వెళ్ళడానికి అలారం పెట్టుకుని మరి వెళ్తున్నారు ప్రజలంతా. అంటే ఎంతటి స్థాయిలో పెట్రోల్ బంకుల దగ్గర క్యూ ఉందో అర్థమవుతోంది. ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలైన క్యూ ఇంకా ఏమాత్రం తగ్గడం లేదు. చాలామంది ఉదయం నుంచి ఇంకా బార్లు తీరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. చాలా బంకులో నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. వాటర్ క్యాన్లు, డ్రమ్ములు, ఫిల్టర్లు ఏది దొరికితే అది ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పెట్రోల్, డీజిల్ ఫిల్ చేసుకొని వెళ్తున్నారు. అయితే కొన్ని చోట్ల జిల్లాల్లో 50 రూపాయలకు మించి పెట్రోల్ ఇవ్వడం లేదు. సో బంక్ వాళ్ళతో కస్టమర్లు గొడవ పెట్టుకుంటున్నారు. పెట్రోల్ కావాల్సినంత స్టాక్ ఉందంటున్నారు డీలర్స్ అసోసియేషన్. సో నా చేతిలో లేఖ కూడా ఉంది, తెలంగాణ పెట్రోల్ అండ్ డీలర్స్ అసోసియేషన్ అని చెప్పి వాళ్ళకి అఫీషియల్ లెటర్ కూడా విడుదల చేశారు. ఆ లెటర్ ప్రకారంగా ఎక్కడ కూడా పెట్రోల్ కొరత లేదు. హెచ్పి, ఇండియన్ ఆయిల్ అండ్ భారత్ ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి పెట్రోల్ సరఫరా ఎటువంటి ఇబ్బంది లేదు అనేది చాలా క్లియర్గా తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెప్తున్నమాట. అటు అధికారులు అదే చెప్తున్నారు. ఆర్టీవీ సివిల్ సప్లై అధికారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది, వారు కూడా ఇదే చెప్తున్నారు. కానీ హైదరాబాద్లో మాత్రం ఇక్కడ ప్రజలకి సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులు చూసి ఇబ్బంది పడిపోయి తలకిందులైపోయి పెట్రోల్ కోసం బార్లు తీరుతూ కొంత ఇబ్బందులు పడుతున్నారు. డైరెక్ట్గా స్పాట్కి వెళ్తాను. హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీవీ బృందం సిద్ధంగా ఉంది. నాతో పాటుగా మధు, నిర్మల అండ్ సతీష్ ముగ్గురు జాయిన్ అవుతున్నారు. ఫస్ట్లీ మధు దగ్గరికి వెళ్తాను నేను. సో మధు, ఎక్కడున్నారు మీరు? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ ఏం చెప్తున్నారు, బంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు? బికాస్ ఇవన్నీ సోషల్ మీడియా వదంతులు అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అదే చెప్తోంది, సివిల్ సప్లై అధికారులు అదే చెప్తున్నారు. సో స్టాక్స్ ఉన్నాయా, బంక్ వాళ్ళు ఏం చెప్తున్నారు, కన్స్యూమర్స్ రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఉదయం నుంచి భారీగా క్యూ లైన్ ఉంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రాంతంలో ఉన్నాం. అత్యంత రద్దీగా ఉండేటువంటి, దాదాపు రోజు లక్షల వాహనాలు ఇక్కడ నుంచి మూవ్ అయ్యేటువంటి మెయిన్ జంక్షన్, మెయిన్ ఏరియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి చూద్దాం. పక్కనే 2 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒకటి భారత్ పెట్రోలియం బంక్, మరొకటి దీని పక్కనే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. 2 కూడా కిక్కిరిసిపోయాయి. వాహనాలన్నీ కూడా క్యూ లైన్లో ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా క్యూ లైన్లను మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా ట్రాఫిక్ సిబ్బందిని నియమించారంటే ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10ల సంఖ్యలో ట్రాఫిక్ సిబ్బంది క్యూ లైన్లను వీళ్ళంతా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఏ వాహనాన్ని ఎప్పుడు వదలాలి, కొద్దిసేపు అక్కడే ఖాళీ అవుతుంది, ఎన్ని లీటర్లు పోయించుకుంటున్నారు, నిజంగా వీళ్ళు ఓలేం వాహనాల్లో పోయించుకుంటున్నారా, క్యాన్లలో పోయించుకుంటున్నారా, ఇంకా ఏంటి అనేటువంటిది మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మధ్యలో క్యూ లైన్లో మధ్యలో ఎవరైనా వస్తే వాహనాలని యాక్సెప్ట్ చేయట్లేదు, తిరిగి పంపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎలాంటి గొడవ లేకుండా ఉంది. ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఒక 4 ల్యాండ్ ఆర్డర్ పోలీసుల సిబ్బంది కూడా పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. భారీగా కార్ల క్యూ లైను, 2 వీలర్కి సపరేట్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వచ్చినటువంటి వారితో, వీళ్ళందరితో కూడా. కొద్దిమంది అయితే డబ్బాలు పట్టుకొని వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. దాదాపు 2 గంటలు దాటిపోయింది, మాకు పెట్రోల్ పోయట్లేదు, ట్రాఫిక్లో మా వాహనం ఆగిపోయింది, అయినా కూడా పెట్రోల్ పోయట్లేదు అనేటువంటిది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి డబ్బా పట్టుకొని తిరుగుతా ఉన్నారు? నుంచి వస్తున్నాను నేను. 2 అవర్స్ అయింది నాకు ఇక్కడ వచ్చి. 2 అవర్స్ అంటే ఎక్కువైంది. ఏం చెప్తా ఉన్నారు? ఎన్ని వస్తలేరు, నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. 2 అవర్స్ అయింది నాకు. మరి వెహికల్ తీసుకురామంటారు. వెహికల్ మాకు ఫ్యూల్ దొరక కారణం ఏంటంటే 2 డేస్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, మాకు ఫ్యూల్ దొరకడం లేదు. అంటే నిన్న నైట్ ఏం చేస్తారు మీరు? సార్ నేను క్యాబ్ డ్రైవర్ని. ఊబర్ క్యాబ్ డ్రైవర్ని. ఓకే. అయితే నేను రిక్వెస్ట్ చాలా చేసిన, అందరికీ స్టాప్ వాళ్ళకి చేసిన, అయితే ఎవరు మరి సంప్రదించడం లేదు. మంచిగా మనకు మాట్లాడడం, రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది మంచి బాగలేదు. అలాంటి మన ట్రాఫిక్ వాళ్ళకి అయితే వాళ్ళు కూడా నేను చెప్పాను, ఎస్ఐ వాళ్ళకి మాట్లాడినా, కాకుండా పోలీస్ వాళ్ళకి కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా మనకు మంచిగా సమాధానం ఇస్తలేరు. ఓకే రైట్. చూస్తూ ఉన్నాం వాహనాలన్నీ కూడా జస్ట్ మీ మీడియా వల్ల, మీ టీవీ ఛానల్ ఏదో నాకు తెలియదండి. कार वाला तेलुगु अच्छा हिंदी में बोले तो बेटर। आप कैसे लग रहा है आपको? एक्चुअली फ्यूल शॉर्टेज नहीं है, गवर्नमेंट क्लियर है। पैनिक है, एवरीवेयर देयर इज पैनिक। आई हैव ड्रिवन फ्रॉम तिरुमला टिल हियर, एवरी पंप देयर इज अ पैनिक। समझ में नहीं आ रहा कि सिचुएशन क्या है। गवर्नमेंट क्लैरिटी दे रही है यहाँ पर, पेट्रोलियम एसोसिएशन, डीजल पेट्रोल, उन लोग भी क्लैरिटी दे रहे हैं 3 महीने तक अपने पास पूरा है, कई को पैनिक हो रहे हैं। तो समझ में नहीं आ रहा, इट्स हर्ड मेंटालिटी बोलते हैं। एक गाय गए तो उसके पीछे 100 गाय जाते, ऐसे एक गाड़ी जा रहा, सब लोग जा रहे भराने को। मेरे को तो जेन्युइनली कम है, इसलिए मैं आया। मैं 3 दिन से ऑब्जर्व कर रहा हूँ कि पेट्रोल नहीं है,
गाड़ी में है इसलिए मैं नहीं आया. Today I felt petrol is low, so I came तो here. अब आए ना यहाँ पर पेट्रोल बंक है, आप क्या करने वाले, फुल टैंक करने वाले? अब जो हिसाब से दिख रहा मैं तो फुल टैंक करना सेफ है मेरे को, तो क्योंकि आप ये पैनिक हो रहे हैं. देख के सबको देख के मेरे को पैनिक हो रहा. రైట్, ఇది సిచ్యువేషన్. వచ్చినటువంటి వాళ్ళందరూ దాదాపు పెట్రోల్ బంకుల్లో ఫుల్ ట్యాంక్ చేపించుకుంటున్నటువంటి పరిస్థితి. 2 వీలర్కి సపరేట్ ఉంది, 4 వీలర్కి సపరేట్ ఉంది. అన్న వచ్చిన వాళ్ళంతా దాదాపు ఫుల్ ట్యాంక్ చేపిస్తారు. ఫుల్ ట్యాంక్ అందరు ఫుల్ ట్యాంకే ప్రతి ఒక్క